వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక దేశాల్లో 5వ స్థానంలో భారత్ నిలిచినందుకు కృషి చేసిన వారిలో మన్మోహన్ సింగ్ ప్రముఖులు అని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి వారి అంతిమ యాత్ర జరిగే సందర్భంలో ఘనమైన నివాళులను అర్పిస్తూ కొన్ని విషయాలని వారి గురించి ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకనాడు భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇతర దేశాల ముందు, ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉన్నటువంటి భారతదేశం బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేటువంటి శక్తికి ఎదిగింది అని అంటే దానికి ఈ దేశంలో చెప్పగలిగినటువంటి వ్యక్తుల్లో నాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు, వారి క్యాబినెట్లో పనిచేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత ఈ దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన శ్రీ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకోవాలి. ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ ఆర్థిక స్థానంలో ఉంచగలిగినటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు భారతదేశం ఉన్నతమైన స్థాయికి రాగలిగిందని చెప్పి చెప్పక తప్పదు. ఆ సంస్కరణలు జరిగే సమయంలోనే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ మంత్రాలను సజావుగా నడపగలిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి గణనీయమైనటువంటి స్థానం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మన్మోహన్ సింగ్ గారి గురించి ఆలోచన చేస్తే వాస్తవానికి ఆయన జన్మతః భారతీయుడు కాదు. ఆయన పాకిస్తాన్ దేశంలో, భారతదేశం విడిపోయే సందర్భంలో బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన జన్మిస్తే కుటుంబంతో తరలి వచ్చి భారతదేశం విడిపోయిన తర్వాత పంజాబ్ రాష్ట్రంలో వారు స్థిరపడడం, తన చిన్ననాటి విద్యనంతా అక్కడే గడపడం, ఆ తర్వాత ఉన్నతమైన విద్యకి విదేశాలకు వెళ్ళడం జరిగింది. భారతదేశంలో ఆర్థిక మన్మోహన్ సింగ్ గారు ఈరోజు అనేక పదవులు చేశారు. ప్రపంచ బ్యాంకుకి దగ్గరగా ఉండేవారు, రిజర్వ్ బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు. దేశ ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా ఆర్థిక మంత్రిగా ఉండి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ముందుకు నడిపారు. ఇటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం మనకందరికి కూడా బాధాకరమైన విషయం. ఇటువంటి మహనీయుల్ని మా అశోక్ బాబు గారు చెప్పినట్లు ఏదో ఒక పార్టీతో కొలమానం చేయలేము. ఈ దేశ ఆర్థిక అభివృద్ధి, ఈ దేశ ప్రగతి, ఈ దేశ పారిశ్రామిక అభివృద్ధికి అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ఈ దేశాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తుల్లో మన్మోహన్ సింగ్ గారు కూడా. మరి వారితోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా శ్రీహరికోటకి
రాకెట్ లాంచింగ్కు ఆయన వస్తే ఆ సమయంలో ఆయనకి దగ్గరగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మినిస్టర్ ఇన్ వెయిటింగ్గా పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. అటువంటి మహనీయులతో కలిసి ఆ రోజు ఆ తర్వాత అనేక మంది పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ఇవాళకి కొనసాగుతుంది. దురదృష్టం మధ్యలో వారు లేకపోవడం అనేటువంటిది బాధాకరమైన, ఇవాళ ఈ దేశ ప్రగతిలో భాగస్వాములైనటువంటి అటువంటి పెద్దలందరినీ కూడా స్మరించుకోవడం, నివాళులు అర్పించడం, వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, మా తరఫున ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి ఘనమైన నివాళులను అర్పిస్తూ వారికి శాంతి కలిగించాలి అని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.